శ్రీరామాయ నమః. నా పేరు సురేష్ బాబా, కార్యనిర్వహణాధికారిగా శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి దేవస్థానంలో చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా తోలేళ్ళు అనుపోత్సవం రెండు చేసేవారు. ఈ అచ్చంపేట గ్రామస్తులు, జ్ఞానాపురం గ్రామస్తులు అందరూ కోరిక మీదట ఈ సంవత్సరం 5 రోజులు పండుగ చేయడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించిన మీదట మా అధికారులు అనుమతితో ఈరోజు రాట కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు అచ్చంపేట గ్రామం నుంచి తర్వాత జ్ఞానాపురం కూడా పసుపు నీళ్ళతోటి అమ్మవారికి అభిషేకం చేయడానికి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం కూడా హరికథ కార్యక్రమం, అదేవిధంగా శుక్రవారం విశేష హోమాలు పెట్టడం జరిగింది. సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు. అనుపోత్సవం రోజున శనివారం రోజున సాయంత్రం పౌర్ణమ మార్కెట్ దుర్గాలమ్మ టెంపుల్ నుండి అమ్మవారి ప్రతిమలతోటి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గుర్రబండిపై వేయించేసి ఊరేగింపుగా అచ్చంపేట గ్రామం మీద నుంచి కాన్వెంట్ జంక్షను జ్ఞానాపురం మీదుగా ఎన్నిమాంబ అమ్మవారి ఆలయానికి ఊరేగింపు జరుగుతుందండి. ఈ ఊరేగింపులో వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఆదివారం అమ్మవారి ప్రధాన పండుగ అనుపోత్సవం. ఆ రోజు ఉదయం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు, వారికి మంచినీటి సౌకర్యం, మజ్జిగ సౌకర్యం, తర్వాత చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు, అదేవిధంగా ఆ రోజు వచ్చే చిన్నపిల్లల తల్లులకు, వృద్ధులకు వేరేగా పంపించడం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఎండలో దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మా అధికారుల ఆజ్ఞల ప్రకారంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జ్ఞానాపురం గ్రామ పెద్దలు మేము జ్ఞానాపురం గ్రామ పెద్దలు, అచ్చంపేట గ్రామ పెద్దలు కలిసి ప్రతి ఏటా 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ మేము అమ్మవారి సేవలో ఉన్నాం. మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా అమ్మవారికి 5వ నెల 3వ వారం ఆనవాయితీగా వచ్చే అమ్మవారి సంవత్సరపు పండుగ. ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారం పండుగలు జరుగుతాయి. కానీ ప్రతి సంవత్సరం ఒకసారి అమ్మవారి పండుగ సపరేట్గా 3వ వారం ఆదివారం, 3వ వారం మే నెల 3వ వారం జరగడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 2 గ్రామాల కలిసి కూర్చొని అచ్చంపేట, జ్ఞానాపురం గ్రామ పెద్దలందరూ కూర్చొని 5 రోజులు గ్రామ పండుగ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈరోజు రాటోత్సవం, అలాగే 5 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. తొలేలు అమ్మవారు ఉత్సవంతో పాటు గుర్రం మీద ఊరేగింపు ఉంటుంది. దాంతోపాటు ఘటాలన్నీ కూడా తీసుకొని అచ్చంపేట మీదుగా, దుర్గలమ్మ గుడి దగ్గర నుంచి అచ్చంపేట మీదుగా ఇలా జ్ఞానాపురం గ్రామ అస్తుల నుంచి ఇక్కడి నుంచి ఇలాగ మన అమ్మవారి గుడికి చేరుతారు. చేరిన తర్వాత ఘటాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం ప్రధాన పండుగ చాలా భారీ ఏర్పాట్లు జరగడం జరిగింది. ఈవో గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సహకారంతో మా గ్రామ పెద్దలు అందరూ కలిసి, అచ్చంపేట, జ్ఞానాపురం గ్రామ పెద్దలు అందరూ కలిసి అన్నీ మేము పర్యవేక్షిస్తున్నాము. చిన్నపిల్లలకి, వృద్ధులకి పాలు కానీ, మజ్జిగలు కానీ కార్యక్రమాలన్నీ ఎండలో దృష్టిలో పెట్టుకొని కూడా ఏ అధికారిక సాంకేతిక కార్యక్రమాలు ఏమైనా జరగకుండా, ఇబ్బందులు ఎవరికీ లేకుండా మీ పెద్దలుగా అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు మేము తీసుకుంటున్నాం. ఏమనగా మేము ట్రస్ట్ బోర్డు నెంబర్ని, అచ్చంపేట గ్రామస్తుడిని, ఈ ఒక అమ్మవారి పండుగ ఇప్పుడు మా వాడు చెప్పినట్టుగా 20 సంవత్సరాలు పెట్టి తాత్కాలికంగా శని ఆదివారంలో ఈ పండుగ జరుగుతుంది. మే నెలలో 3వ వారం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ తల్లి దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఉభయంలో ఇక్కడ జ్ఞానాపురం వాస్తువులు, ఇక్కడ అచ్చంపేట వాస్తువులు అందరం కలిసి ఇది 5 రోజులు పండుగ చేయాలి ఇక మీద అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంతోనే ఈరోజు రాట కార్యక్రమం మొదట ప్రారంభమైంది. ఇక ఈ 3 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే శనివారం మాత్రం 4వ రోజు దుర్గలమ్మ గుడి వద్ద నుంచి ప్రతాలతో ఊరేగింపుగా నేల డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపు జరుగుతుంది. దాంట్లో ప్రజలందరూ పాల్గొని ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేసి ఆదివారం నాడు మాత్రం ప్రత్యేకంగా ఆ తల్లి రోజు కాబట్టి ఆ తల్లి దర్శనానికి భక్తులు చాలామంది వస్తారు. ఆ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కంట అన్ని సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అన్ని ఏర్పాట్లు జరిగింది. వృద్ధులు, గిద్దులు ఇలాంటి ఉంటే వారు అందరికీ ప్రసల దర్శనం ప్రత్యేకంగా పంపడం అవుతుంది.